అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మంచు మోహన్ బాబు ఫ్యామిలీ గొడవ ఒక్కసారిగా రాష్ట్రంలో పెద్ద చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. ఏదైతే మంచు ఫ్యామిలీ వ్యక్తిగత గొడవలు కాస్త ఇటు మీడియాకి, సోషల్ మీడియాకి వేదిక అయిందనే చెప్పాలి. ఏదైతే అనేక పరిస్థితులు మనం హైదరాబాద్లో మోహన్ బాబు ఇంటి వద్ద మనం చూసినటువంటి పరిస్థితి. ఇదే తరుణంలో ఇటు మంచు మనోజు కొంతమేరకు మీడియాని ఆశ్రయించి నాకు న్యాయం చేయాలని చెప్పేసి మీడియా ప్రతినిధులను తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. అదే తరుణంలో మీడియా ప్రతినిధుల మీద కూడా మోహన్ బాబు దాడి చేయడం జరిగింది. ఈ దాడిని మీద కూడా ఇటు జర్నలిస్టు సంఘాలు కావచ్చు, అధికారులు కావచ్చు కేసు నమోదు చేయడం జరిగింది. తదనంతరం కేసు నుంచి మోహన్ బాబును అరెస్ట్ చేస్తారనేసని మరి ఈయన అనేకమైనటువంటి చర్చలు జరిగినటువంటి సందర్భం. ఇప్పటికీ కూడా మోహన్ బాబుని స్టేట్మెంట్ తీసుకునే ఫార్మాలిటీలో కూడా పోలీసులు అన్వేషిస్తున్నారనేసని కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే హైదరాబాద్ నుంచి హాస్పిటల్ నుంచి నేరుగా రంగంపేటకు మోహన్ బాబు రావడం జరిగింది. అయితే వచ్చున్నారు కానీ ఇప్పటి వరకు అయితే ఆయన మీడియాకు కానీ ఎక్కడ కనపడినటువంటి పరిస్థితి లేదు. అయితే ఆయన ఉన్నారని, ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని పోలీసులకి ఎప్పటికప్పుడు మోహన్ బాబు న్యాయవాదులు అయితే వాళ్ళకి వివరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇదే మోహన్ బాబు వ్యవహారంలో ఏదైతే జరిగినటువంటి సంఘటనని మంచు మనోజ్ లేవనెత్తినటువంటి విషయాలని తెలియజేసేందుకు తిరుపతిలోని జర్నలిస్టు మోహన్ బాబుకి సంబంధించినటువంటి విద్యా సంస్థల వద్దకు వెళ్ళడం జరిగింది. ఆ తరుణంలోనే జర్నలిస్టు మీద దాడి కూడా జరిగినటువంటి పరిస్థితి. ఆ దాడి చేసిన సంఘటనలో కెమెరామ్యాన్కు తీవ్రస్థాయిలో చెవికి దెబ్బ తాగడం జరిగింది. చెవి కర్ణబేరి కూడా పూర్తి స్థాయిలో దెబ్బతిన్నటువంటి పరిస్థితి. అయితే దీని మీద జర్నలిస్ట్ సంఘాలంతా కూడా ముక్త ఖండంతో ఖండించడం జరిగింది. చంద్రగిరి పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అయితే చంద్రగిరి పోలీస్ స్టేషన్లో నమోదు చేసినటువంటి కేసులో దాదాపు 7 మందికి బెయిల్ ఇచ్చినట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.